అయ్యేది. సార్ సార్ విశాఖ పైన కార్పొరేట్ ఫోకస్ అమరావతి రెండు వస్తాం. ఈ ఏడాది సమీక్షలో అది కూడా ఒక ముఖ్యమైన అంశం. సమీక్ష అంటే అయిపోయింది, 26 వచ్చేసింది కదా, అర నిమిషం గడిచేసరికి అదే నాకు గత శతాబ్ది అంటాడు శ్రీశ్రీ, ఒకరోజే అయిపోయింది. కానీ అందరూ గమనించింది, జాతీయ మీడియాతో సహా జాతీయ ఆర్థికవేత్తలతో సహా విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమ స్థానంలో వచ్చి కూర్చుంది. కార్పొరేట్, నాట్ జస్ట్ ఆంధ్రప్రదేశ్, నాట్ జస్ట్ ఇండియా, అసలు గ్లోబల్ కార్పొరేట్లకే విశాఖపట్నం ఒక డెస్టినేషన్, గ్లోబల్ డెస్టినేషన్గా మారిపోయింది. ఏదో ఒక విధంగా ప్రభుత్వం యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని రకరకాల పెట్టుబడులు రాబట్టడం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి విశాఖపట్నంలో కాస్త మనం స్థానం సంపాదించాలి. అదే నేను మొన్న విశాఖలో ఉన్నప్పుడు అన్నాను, వైజాగ్ అనే దానికి 2 అర్థాలు వచ్చాయి. వైజాగ్ ఆలోచన చేయటం ఎందుకు, వైజాగా మనం స్థలం జాగా తెచ్చేసుకుందాం అన్నట్టుగా వైజాగ్ అనేది 2 రకాలుగా తయారైపోయి ఎక్కడ చూసినా కానీ వీటి అన్నిటినీ మనం నెలకొల్పాలనేది ఒకటి వచ్చింది. రెండోది ఉత్తరాంధ్ర మొత్తానికి కూడా అదొక హబ్గా తయారైపోయి చూస్తే చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్, నిజానికి పవనే కొంచెం తక్కువ, వీళ్ళిద్దరూ దాదాపు సమయం కూడా అక్కడే గడపడం, ఎప్పుడూ కార్పొరేట్ కదలికలు ఇవన్నీ కూడా వచ్చేసాయి. దీంతో స్థానికులు వాళ్ళ అంశాలు ఎలా ఉన్నా, అలాగే ఇప్పుడు ఉదాహరణకు విశాఖపట్నం లాంటి ఉక్కు లాంటిది ఉంది. ఇప్పుడు క్రియేటివ్ మహోత్సవాలు జరుగుతుంటే విశాఖ ఉక్కు మీద తీర్మానం కూడా వాళ్ళు నిన్న చేస్తున్నారు. జీతాల్లో కూడా కొంచెం కోత పెడుతున్నారు, ఉత్పత్తులు తగ్గుదల అని. సో ప్రభుత్వ రంగానికి సంబంధించి సమస్యలు చాలా ఉన్నాయి. కానీ గ్రోత్ ఇంజిన్ ఈజ్ విశాఖపట్నం. అంటే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని రాజధాని మారుస్తాడు అది ఇదని ఆయన కూడా ప్రకటించాడు, వీళ్ళు కూడా అన్నారు. కానీ అదేం జరగలేదు. కానీ చంద్రబాబు నాయుడు అప్రకటితమైనటువంటి కీలక నగరంగా విశాఖపట్నాన్ని చేసేసారు. అది జరిగిపోతూ ఉంది అని. మరి అమరావతి మాట ఏంటి అంటే, అమరావతి ఖచ్చితంగా ఇంకా చాలా అభివృద్ధి చెందాలి, చాలా కాలం పడుతుంది దీనికి. ఇదేదో ఒక టర్మ్లో అవ్వదు అని ఒక వాస్తవికత మటుకు వస్తుంది. కానీ ఎన్నో కొన్ని చేయకపోతే ప్రజలైతే ఊరుకోరు అని గ్రహించబడ్డే ఈరోజు మీరు చూస్తే ఉదయం కూడా ఆ మంత్రి నారాయణ సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తయిందని ఆ రోడ్లో ప్రయాణించి ఇంకొక ఇదేది స్టీల్ బ్రిడ్జి కూడా వస్తుంది. విశాఖను, విజయవాడను, అమరావతిని కలపడానికి దాన్ని చేస్తామని చెప్పడం. మూడవది, ఒక ప్రధాన సమస్యగా ఉన్నది అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ఆ ప్లాట్లు, రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడంలో చిక్కులు ఉండేవి. వాటిని కూడా కొంచెం పరిష్కారం చేస్తున్నారని ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. అంటే అమరావతిలో కూడా అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి దాని మీద ఉన్న ఫోకస్కు ఎంతో కొంత అమరావతిలో కూడా చేయకపోతే మొత్తం అటే వెళ్తుంది అన్న అభిప్రాయం గతం కంటే ఎక్కువగా వచ్చే ఒక పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఏర్పడింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి, ఇంతకుముందు నారాయణ ఒకరే ఉండేవాడు, ఇప్పుడు ఆ కేంద్ర మంత్రి పెమ్మసాని మీద కూడా ఆయనకు కూడా చాలా చెగ తగులుతున్నటువంటి ఒక పరిస్థితి. కానీ డబ్బులు ఎక్కడున్నాయి, ఎంతవరకు పనులు జరుగుతాయి, రెండోది ఇవన్నీ వేసిన వెంటనే జనసాంద్రత ఎంత పెరుగుతుంది, ఈ సమస్య చాలా ఉంది. పైగా విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెంది ఒక డైనమిక్ సిటీగా ఉంది. కాబట్టి ఇంతకుముందు నాకు బాగా తెలుసు, నేను 25 ఏళ్ళు విజయవాడలో ఉన్నాను, 25 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో కూడా ఉన్నాను. హైదరాబాద్ విజయవాడ మధ్యలో మొబిలిటీ ఎలా ఉండేదో ఇప్పుడు హైదరాబాద్ విశాఖపట్నానికి మొబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం జూన్లో మొదలవుతుందని చెప్పి ఇంకా ఫుల్గా అక్కడ రామ్మోహన్ నాయుడు కానీ అదంతా ఫోకస్ అయిపోయింది. ఒకసారి భోగాపురం విమానాశ్రయం మొదలైతే విశాఖ విమానాశ్రయాన్ని మళ్ళీ నేవీ వాళ్ళు తీసేసుకుంటారు. సో ఒక ఈ రాకపోకల్లో కూడా విశాఖపట్నం విల్ బి అక్వైరింగ్ ఎ వెరీ ప్రీ ఎమినెంట్ పొజిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది అయితే ఒకటి అనిపిస్తుంది. మనం కోరుకోవాల్సింది ఒకటే, మన కార్మిక సంఘ సమావేశంలో ఉన్నప్పుడు కూడా అభివృద్ధి చేసి చేయండి, కానీ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను, ఉపాధిని, భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించండి. లేకపోతే స్థానికుల్లో కనుక అపోహలు, భయాలు, ఆందోళన, ఇప్పటికే ఆందోళన ఉంది ఎవరెవరో మాకేమవుతుంది, అది వస్తే మటుకు కొంత ఇబ్బందికరంగా తయారవుతుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలే జనసేనతో సహా, అధికార కూటమిలో ఉన్న జనసేనతో సహా, కేంద్రంలో ఉన్న బీజేపీ విష్ణుకుమార్ రావుతో సహా ఇటువంటి సందేహాలు వెలిబుచ్చుతున్నారు కదా. అది ఒక స్టోరీ అనుకోండి. బట్ ఆన్ ది హోల్ ది ఇయర్ బిలాంగ్స్ టు విశాఖపట్నం అన్నదైతే కనిపిస్తుంది. లేకపోతే అమరావతి క్యాచ్ అప్. సార్ బాబు రేవంత్, కేసీఆర్, జగన్ ప్రాజెక్ట్